బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా కనిపిస్తోంది. 8274 దగ్గర నిఫ్టీ నిన్న ఏ లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అయిందో అదే లెవెల్ దగ్గర ప్రీ ఓపెనింగ్ సెషన్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతోంది. అండ్ మేబీ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ని మన మార్కెట్స్లో చూసే అవకాశం కనిపిస్తోంది. తర్వాత మెయిల్స్ కంటిన్యూ చేద్దాం మనం. రాఘవ బాబు మెయిల్ పంపించారు. ఆయన యునైటెడ్ స్పిరిట్స్ తీసుకున్నారు, అలాగే మహీంద్రా సిఐ, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టాల్లో ఉన్నారు, స్వల్ప నష్టాలు. ఇన్ఫోసిస్, టాటా ఎల్క్సీ, మహారాష్ట్ర సీమ్లెస్, లూపిన్, సన్ ఫార్మా, టాటా పవర్, ఆయిల్, ఓఎన్జీసీ, టాటా ఇండియా అన్ని ఫ్రంట్ లైన్ కౌంటర్స్ మీరు తీసుకున్నారు రాఘవబాబు. సో లాసెస్లో ఉన్నారు ఆఫ్ కోర్స్. కొన్ని స్టాక్స్లో అయితే బాగా భారీ నష్టాలు ఉన్నారు. ఫర్ ఇన్స్టాన్స్ యునైటెడ్ స్పిరిట్స్లో 44% నష్టంలో ఉన్నారు. అండ్ కొన్ని కౌంటర్స్లో లైక్ లూపిన్ లాంటి వాటిలో 6 to 7% లాస్లో ఉన్నారు. ఏం చేయాలి ఇవన్నీ? అన్ని సెలెక్షన్ అనే మంచి స్టాక్స్ ఏనా అండి, మీరు అన్ని కూడా హోల్డ్ చేసుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇన్ని పోర్ట్ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ ఉంటే అంత పెద్ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండవండి. తక్కువకి చేసుకోండి, తర్వాత తక్కువ వాటిలోనే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఒక మినిమం 5-6 స్టాక్స్, అంతకుమించి ఎక్కువగా స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియో పెట్టుకోకండి. మీరు తీసుకున్న స్టాక్స్ బై అండ్ లార్జ్ మంచివి అయితే మీరు రాంగ్ టైమింగ్లో మీరు ఎంటర్ అయి ఉంటారు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. యునైటెడ్ స్పిరిట్స్ కూడా మళ్ళీ 40% లాస్లో ఉన్నా కూడా మీరు రావడానికి అవకాశం ఉంది. మహీంద్రా సిఐ కూడా ఓకేనండి. ఇది కొంచెం మీ ఉన్న వాటిలో ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో కొంచెం ఇది వీక్గా ఉంది ఫండమెంటల్స్, బట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేసుకోమని చెప్తానండి. సో ఒక సౌత్ ఇండియన్ బ్యాంకే మీరు అవాయిడ్ చేయండి. మిగతా స్టాక్స్లో యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ దెమ్ అండి. తర్వాత రమేష్ హిందూపూర్ నుంచి అడుగుతున్నారు. అక్ష ఆప్టిక్ ఫైబర్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, వికాస్ ఎకోటెక్, ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? అక్షాప్టిక్ ఫైబర్ అయితే మాత్రం ఇది ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంటుందండి. ఫండమెంటల్స్ ఓకే, అయితే పెద్ద గొప్పగా ఉన్నాయని చెప్పలేము. వాల్యూమ్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ అనేది కౌంటర్లో ఉంటుంది. దీనికి తోడు ఇది ఒక రేంజ్లో మనకి 18 రూపీస్ నుంచి 24కి వస్తుంది, 28కి వస్తుంది, మళ్ళీ అక్కడ రివర్స్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. కాబట్టి మీరు ట్రేడింగ్ కోసం అయితే మీరు బై చేసుకోవచ్చు అండి. మిగతా స్టాక్స్ అన్నీ కూడా మంచివే, మీరు బై చేసుకోవచ్చు అండి. ఓకే, వెంకట్ అడుగుతున్నారు, చాలా పెద్ద మెయిల్ పంపించారు. 40% ఆయన ఇన్కంలో బ్యాంక్ డిపాజిట్స్లో, పోస్ట్ ఆఫీస్లో, ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 20% గోల్డ్లో, 10% స్టాక్ మార్కెట్స్లో. సో వెరీ హై రిస్క్ ఇన్ ఈక్విటీ తీసుకునే ఇది ఉందట. ఆయన మొత్తం మీద చివరిగా మనకు కనిపిస్తున్న సందేహం ఏంటంటే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్, హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఈ మూడిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మూడు మంచి స్కీమ్స్ అండి. హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాలోనే మీకు రిస్క్ ఉంది, బట్ మీరు 5 years వెయిట్ చేస్తూ అంటున్నారు కాబట్టి ఓకే, ఎట్ దిస్ జంక్చర్ యూ కెన్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. మంచి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నారు. సో డెఫినెట్లీ యు ఆర్ స్టడీయింగ్ ది మార్కెట్స్, సో అది అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా కంటిన్యూ చేయండి. మూడిట్లో కూడా మీరు ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ ఒక 5 to 10 years కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పెర్ఫార్మెన్స్ పట్లనే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు క్యాచ్ అప్. సో ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మేబీ యూ కెన్ టేక్ సమ్ రిస్క్. అలాగే మురళీకృష్ణ మెయిల్ పంపించారు. రికో ఆటో, అపోలో టైర్స్, జిఎస్ఎఫ్సి, సింటెక్స్ ఇండియా, ఈ 4 సెలెక్ట్ చేసుకున్నారు ఆయన లాంగ్ టర్మ్ వ్యూతో. మంచివేనా? యా, డెఫినెట్లీ మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారండి. రికో ఆటో ఈజ్ అ వెరీ గుడ్ స్టాక్. సో ప్రాబ్లీ దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 114 ఉంది. మేబీ 1 or 2 yearsలో మీరు ఐ థింక్ యూ కెన్ సీ దట్ ప్రైస్. సో కరెంట్లీ 57.60 ఉంది. సో మొన్నటి స్వింగ్ హై అరౌండ్ 75 దాటింది అంటే 114, 120 దాకా వెళ్ళే అవకాశం ఉంది. జిఎస్ఎఫ్సి ఈజ్ ఆల్సో గుడ్ స్టాక్. ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం మీరు ఎక్కువ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే దాని రేంజ్ అనేది 86 నుంచి 125 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా సింటెక్స్ కూడా ఎఫ్ఎండో స్టాక్, బేసికలీ హై బీటా స్టాక్ అంటారు దాన్ని. సో ప్రాబ్లీ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. ప్రాబ్లీ ట్రేడ్ చేసి దాని యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవాలి. అదర్వైజ్ మీరు తీసుకున్న 3 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్. సూరిబాబు అడుగుతున్నారు, ఎన్బిసిసి కొన్నారు 198లో, ఇంకా కొనుక్కుందాం అనుకుంటున్నారు. 3 షేర్స్ కొనుక్కోవచ్చా? బోనస్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి. డెఫినెట్గా కొనుక్కోవచ్చు అండి. ఇది దానికి ముందు స్ప్లిట్ అయ్యి తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కూడా 220 లెవెల్స్కి వచ్చి ఆ 220 బిలో కూడా వచ్చి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఈ స్పేస్లో పిఎస్యు కంపెనీ ప్లస్ డెట్ లేని కంపెనీ అండి. రానున్న రోజుల్లో ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్కి ఫ్యూచర్ బాగానే ఉండే అవకాశం ఉంది. డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. అయితే మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తుంటాయి.
అది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకేనండి. బ్రహ్మారెడ్డి గుంటూరు నుంచి డిఎస్పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మంచిదేనా? మంచి స్కీమ్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్స్. మేబీ దీన్ని అలాగే బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని రెండింటిలో సమాన మొత్తంలో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే ఆయన క్యాస్ట్రాల్ ఇండియా, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్, టైడ్ వాటర్ ఆయిల్, సవితా ఆయిల్ టెక్ ఈ నాలుగిట్లో ఏది బెటర్ కంపెనీ? హోల్డింగ్ టైం 5 years అట. మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిలో గల్ఫ్ ఆయిల్ ఒకటి మంచి కంపెనీనండి. అదేవిధంగా క్యాస్ట్రాల్ ఇండియా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ మాకు కొంచెం తగ్గింది, అది పక్కన పెడితే మంచి బ్రాండ్ ఉంది. డెఫినెట్గా మీరు క్యాస్ట్రాల్ ఇండియాని బై చేసుకోవచ్చు. అయితే ఇమీడియట్గా అయితే మాత్రం క్రూడ్ ఆయిల్ పెరిగితే కొంచెం క్యాస్ట్రాల్ ఇండియాకి నెగిటివ్ అవుతుంది. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్గా మీరు క్యాస్ట్రాల్ ఇండియాని పిక్ చేసుకోమని చెప్తాను. తర్వాత మేము సునీత అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్ హోల్డ్ చేయొచ్చా, ర్యాలీస్లో బయటపడిపోవచ్చా ఇప్పుడున్న ర్యాలీలో? యాక్చువల్లీ నిన్నటి ర్యాలీ చూస్తే కనుక ఫినామినల్ ర్యాలీ అండి. అంత వాల్యూమ్స్ తోటి ఈ మధ్యలో అంత ప్రైస్ మూవ్ కూడా రాలేదు ఆ స్టాక్లో. ఆల్మోస్ట్ 12 to 13% పెరిగింది. ఇన్ కేస్ మీరు ట్రేడర్ అవుతే కనుక ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని నా ఉద్దేశం. ఆల్రెడీ స్టాక్ మనకి 47 నుంచి ఆల్మోస్ట్ 36 దాకా కరెక్ట్ అయ్యి కరెంట్లీ 43-43.50 ఉంది. సో నా ఉద్దేశంలో ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 40-100 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మేబీ 46-47 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్కి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. నార్త్ బయోజీన్స్ 30 రూపాయల్లో కొన్నారు సుబ్బారావు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఓకే అండి, నార్త్ బయోజీన్స్ మీరు వద్దని చెప్తానండి. ఇదే స్పేస్లో ఉండాలంటే గుఫిక్ బయో లాంటి స్టాక్కి వెళ్ళమని చెప్తాను. ఈవెన్ ఫ్యూచర్లో బయో టెక్నాలజీకి బాగుండే అవకాశం కనపడుతుంది. R&D అంతా కూడా సక్సెస్ఫుల్గా కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి, ఐ మీన్ రిజల్ట్ బాగా వస్తున్నాయి. కాబట్టి నార్త్ కన్నా మీరు వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. నాగతేజు అడుగుతున్నారు, HDFC కొనుక్కోవచ్చా ఇక్కడ? HDFC ఐ థింక్ కొద్దిగా ట్రబుల్ ఉంటుందండి ఆ స్టాక్లో. ఎందుకంటే ఎప్పుడైతే మనకి PM అనౌన్స్మెంట్ చేశాడో ప్రాబ్లీ లో ఇంట్రెస్ట్ రేట్ హౌసింగ్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ప్రాబ్లీ ఐ థింక్ ఈ HDFC అండ్ LIC కొద్దిగా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ నెక్స్ట్ డేనే మనం జనవరి 2nd రోజే మనకి వర్టికల్ క్రాక్ అవుట్ అని చూసాం. సో మేబీ మీకు 4 to 5 years వ్యూ ఉంటేనే అటెంప్ట్ చేయాలండి ఈ స్టేజ్లో. ట్రేడింగ్ కోసం ఆర్ మేబీ షార్ట్ టర్మ్ కోసం అయితే వద్దని చెప్తాను. మేబీ 1 year 2 year వ్యూ ఉంటే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 1217 ఉంది. అండ్ ఐ థింక్ 2016 మే లో ఏదైతే ఉందో 1074, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100-120 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక 2 ప్రైస్ పాయింట్స్లో తీసుకోండి. అది కూడా మీకు 2 year వ్యూ ఉంటాయి. క్రాంతి మిషిగన్ నుంచి USA నుంచి అడుగుతున్నారు, సన్ ఫార్మా ఉన్నాయి 850 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? మళ్ళీ ఆ రేట్ రావాలంటే చాలా టైం పడుతుందండి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అయితే 600 దగ్గర కొంచెం ఆగినట్టు కనపడుతుంది. బట్ ఏదైనా కూడా మీరు హోల్డ్ చేయండి. దీనికి రిపీటెడ్గా US నుంచి వార్నింగ్స్ రావడం, తర్వాత ఈవెన్ రిజల్ట్ మొన్నటి రిజల్ట్ బాగున్నాయి. ఈ హోప్గా అంటే ఈసారి రిజల్ట్ బాగుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ స్టాక్లో 700 వైపు వెళ్తుంది. అయితే 800 అనేది చాలా టైం పడుతుందండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నాగార్జున అడుగుతున్నారు, CMI 150 రూపాయలకు ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? CMI కేబుల్ ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా సైడ్ వేస్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 160 ఉంది, బట్ లాస్ట్ 4 daysలోనే 130 నుంచి అరౌండ్ 170 దాకా పెరగడం విషయం. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్ ఐ థింక్ 142 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 160 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ మొన్నటి హై 173 దాటింది అంటే కనుక 185 to 190 వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదాని ఎంటర్ప్రైజెస్ కొన్నారు 68 రూపాయల్లో, ప్రదీప్, హోల్డ్ చేయొచ్చా ఇది? అదానీ గ్రూప్లో కొంచెం వీక్ ఉన్న స్టాక్ అయినా కూడా ఇది మళ్ళీ లాస్ట్ ఒక 1 week 10 days నుంచి ట్రెండ్ అప్ ట్రెండ్కి వచ్చిందండి. హోల్డ్ చేయమంటాను. ఇది షార్ట్లీ ఇది న్యూ హైస్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 82 ఆ లెవెల్స్ కానీ దాటిందంటే ఇది న్యూ హైస్కి 92-94 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. అదాని పోర్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. రమేష్ కుమార్ ఆంధ్ర బ్యాంక్ షేర్లు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ నో అండి. ఐ థింక్ మిడ్ క్యాప్ PSU బ్యాంక్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా మిడ్ క్యాప్స్ అంత పర్ఫామ్ చేయట్లేదు. సో నా ఉద్దేశంలో అవాయిడ్ చేయాలి. అదే స్పేస్లో మీకు అదే ప్రైస్లో కావాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ విజయ బ్యాంక్ ట్రై చేయొచ్చు. లేదు ప్రైవేట్ స్పేస్లో మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఏ బెటర్ ఐడియా. తర్వాత మెయిల్ చంద్రశేఖర్ అడుగుతున్నారు, అమర్ రాజా బ్యాటరీస్ ఇవాళ కొనుక్కోవచ్చా ఈ స్టాక్? ఇవాళ అంటే మీరు ట్రేడింగ్ కోసం అడుగుతున్నారు, లేకపోతే ఇవాళ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు అనేది స్పష్టంగా రాయాలండి. స్వింగ్ ట్రేడింగ్ అయితే ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది అబౌట్ 200 day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుట్ అని చూసాం మనం.
సో ఐ థింక్ మొన్నటి హై ఏదైతే ఉందో 909 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 920 ఉంది. అండ్ మార్కెట్ రికవరీ అయ్యి అరౌండ్ 948 అవుతాయి కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ప్రాబ్లీ యూ కెన్ కన్సిడర్ ఎస్ ఎ స్వింగ్ ట్రేడ్. లక్ష్మారెడ్డి, వినతి ఆర్గానిక్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డెల్టా కార్ప్, ఈ 3 కొనుక్కోవచ్చా? మూడు కూడా మంచి స్టాక్స్ అండి. ప్రాబ్లీ ఆల్మోస్ట్ మనకి 30-40% కరెక్ట్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టిల్ ఆఫ్ కోర్స్ స్ప్లిట్ అయింది. అండ్ ప్రాబ్లీ ఈ స్టాక్ అయితే కరెక్షన్ మోడ్లో కూడా లేదు. ఐ థింక్ బై చాయిస్ ఐ థింక్ జేఎస్డబ్ల్యూ ఈజ్ ఫస్ట్ వెరీ స్ట్రాంగ్ చార్ట్. సో డెఫినెట్లీ ఆ స్టాక్ ఇమీడియట్ కొనొచ్చు. మేబీ డెల్టా కార్ప్ కొద్దిగా కరెక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. ఆల్రెడీ 97 నుంచి 123 దాకా పెరగటం చేసాం. సో డెల్టా కార్ప్ మీ 2 ప్రైస్ పాయింట్స్లో అక్యుములేట్ చేయమని చెప్తాను. బోడల్ కెమికల్స్ 120 రూపాయలు కొన్నారు బాలాజీ, ప్రాఫిట్లో ఉన్నారట. యావరేజ్ ప్రాఫిట్లో ఉంటే ఇంకా యావరేజ్ చేయటం ఏంటండి? యావరేజ్ చేసుకోవచ్చా, ఇంకా ఎక్కువ షేర్లు కొనుక్కోవచ్చా? చూడండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే డెఫినెట్గా బోడాల్ కెమికల్స్ని హోల్డ్ చేయండి అండి. కెమికల్లో మనం చూసాం ఈ మధ్య కాలంలో మా స్టాక్ మార్కెట్ చాలా స్టాక్స్ మంచి స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా కెమికల్స్ అంత కరెక్షన్ లేదు. ఫ్యూచర్ బాగానే ఉండే అవకాశం ఉందండి. మెయిన్ చైనా నుంచి ఉన్న కాంపిటీషన్ కొంచెం ఒక కంపెనీ అక్కడ ఆగిపోవడం వల్ల అంటే గ్లోబల్గా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. ఇది ఇంకా రానున్న రోజుల్లో ఇది న్యూ హైస్కి వెళ్ళే అవకాశం ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను. ఓం పురి, బాలీవుడ్ యాక్టర్, 66 ఇయర్స్ ఆయన మరణించారట. సో ఓంపురి చాలా అంటే ఎక్కువ ఆర్ట్ ఫిల్మ్స్లో మంచి నటనకి స్కోప్ ఉన్న సినిమాల్లో ఆయన పాత్రలో ఆయన యాక్ట్ చేశారు. ఓంపురి వెరీ పాపులర్ క్యారెక్టర్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాల్లో ఆయనే ప్రధాన పాత్రలో కూడా నటించిన యాక్టర్ ఆయన. చాలా చక్కటి యాక్టర్. సో మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఓంపురి డైస్ ఎట్ 66 అంటూ వార్త వస్తుంది. తర్వాత మెయిల్ మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు, మార్కెట్ లైన్స్ 2000 షేర్లు కొన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట. సో 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చా? 1 ఇయర్కి అయితే ప్రాబ్లీ ఎస్ అనే చెప్పొచ్చు అండి. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 54 నుంచి ఒక కరెక్షన్ మోడ్ వచ్చి 32 దాకా రావడం చేసాం. బట్ ఇది కూడా 200-day మూవింగ్ యావరేజ్ ఇట్స్ రెస్పెక్టింగ్ 38 రూపీస్ కరెంట్లీ 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. మేబీ 1 ఇయర్ వ్యూ అయితే యూ కెన్ హోల్డ్. ప్రాబ్లీ ఇన్ కేస్ ఫ్రెష్గా యాడ్ చేయాలి అనుకుంటే కనుక 35-36 దగ్గర ఐ షుడ్ యాడ్. ప్రాబ్లీ మీరు టైం ఫ్యాక్టర్ కాకుండా ఐ థింక్ ప్రైస్ టార్గెట్స్ కూడా మీరు పెట్టుకోవాలి. ప్రాబ్లీ ఈ స్టాక్ 76 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడికి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. తాడిపత్రి నుంచి రంగనాథ్ లైన్లో ఉన్నారు కాలర్. హలో, గుడ్ మార్నింగ్ మోతన్ గారు. మార్నింగ్ అండి, అడగండి. సార్, చంబల్ ఫర్టిలైజర్స్ ఇప్పుడు ర్యాలీ వస్తాయి కదా, ఇప్పుడు ఈ రేట్ లో బై చేయొచ్చా 1 month 2 months బడ్జెట్ వరకు? నెక్స్ట్ వచ్చేసి విజయ బ్యాంక్ మరి 52 2 years నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా మరి ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలి? జంబల్ ఫెర్టిలైజర్స్ కొనుక్కోవచ్చు 1 to 2 months కోసం. నిన్న కూడా రికమెండ్ చేయడం జరిగిందండి. డెఫినెట్గా మంచి మూవ్ అనేది దీంట్లో రావచ్చు. దీనికి వాల్యూమ్స్, డెలివరీ వాల్యూమ్స్ కూడా కారణం అని చెప్పొచ్చు. అయితే ఈవెన్ బడ్జెట్లో కూడా గవర్నమెంట్ ఎంతో కొంత ఫెర్టిలైజర్స్ కంపెనీస్కి పాజిటివ్గా అనౌన్స్మెంట్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇది ప్లాస్టిక్ ఒకటి ఫెర్టిలైజర్స్ కాకుండా కెమికల్స్, ప్లాస్టిక్, తర్వాత ఫుడ్ దాంట్లో కూడా ఉందండి. కాబట్టి డెఫినెట్గా మీరు చంబల్ ఫెర్టిలైజర్స్ని ప్రస్తున్న ర్యాలీలో పార్టిసిపేట్ కాండి, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. విజయ బ్యాంక్ మాత్రం మీరు యావరేజ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. బ్యాంకింగ్ స్టాక్స్ రానున్న రోజుల్లో అంత పెద్దగా పెరుగుతాయితే అనుకోను, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. తర్వాత కృష్ణా జిల్లా నుంచి రమ. హలో హలో, అడగండి రమ. నమస్తే అండి. నమస్తే. సోమా డిస్టిలరీస్ 166 లో, గ్లోబల్ స్పిరిట్ ఏమో 109 లో తీసుకున్నానండి. మరి ఇంకోటి ఇండస్ట్రీస్ బీపీఎల్ కూడా తీసుకున్నాను. ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను. అయితే మొదట డిస్టిలరీస్ వాటి నుంచేనే బయటకు వచ్చేయమంటారా ఒకటి, పిఏ ఇండస్ట్రీస్ బీబీఎల్ లాంగ్ టర్మ్ కు మంచియేనా? సోమా అండ్ గ్లోబల్ స్పిరిట్స్ షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారు, హోల్డ్ చేయమని చెప్తానండి. ఎస్ఓఎం డిస్టిలరీస్ మంచి కంపెనీనేనండి, హోల్డ్ చేయమని చెప్తాను.
అయితే ఇవి ఏంటంటే రీసెంట్గా ర్యాలీస్ వస్తున్నాయి కానీ సస్టైన్ కాలేకపోతున్నాయి. మీరు అన్నట్టుగా ఇది రీసెంట్ హైస్ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి 110కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పెరగడం చూసాము. మీరు షార్ట్ టర్మ్ అయినా కూడా మరి ఒక 1-2 months కాకుండా 3 to 4 months కోసం అయితే మీరు డెఫినెట్గా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మీరు అడిగిన పిఐ ఇండస్ట్రీస్ అండి, ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి స్టాక్ అండి. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్వార్టర్ మంచి రిజల్ట్ అనేది పోస్ట్ చేస్తుంది. డెఫినెట్గా పిఐ ఇండస్ట్రీస్ని మీరు ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. 200 నుంచి పెరిగింది, అయినా ఇంకా ఈ ర్యాలీ అనేది కొనసాగి రానున్న రోజుల్లో ఈవెన్ 1200 వైపు వెళ్ళొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. గుంటూరు నుంచి రఘురామ్. గుడ్ మార్నింగ్ సార్, వసంత్ సార్. ఓకే అండి, రఘురామ్ కాల్ తీసుకోబోయే ముందు నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ సుమారుగా 70 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సో ఓపెనింగ్ ట్రేడ్ పాజిటివ్గా ఉంది. యాక్షన్ ఇవాళ కూడా బహుశా ఓపెనింగ్ ట్రెండ్స్ బట్టి చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ యాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% లాభంతో ప్రారంభమైంది. సో టీ స్టాక్స్ లైక్ జయశ్రీ టీ, అలాగే హారిసన్ మలయాళం, ఇటువంటి స్టాక్స్లో మనం కొంత ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం. ఐటీ ప్యాక్ ఇవాళ కూడా వీక్గా ఉంది. మైంట్రీ, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ స్పైస్ జెట్ 2% పెరిగింది, 64 రూపీస్. ఐడియా సెల్యులర్ వీక్గా ఉంది. నిఫ్టీ 8289 దగ్గర ఒక 14-15 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో కాలర్ రఘురామ్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి రఘురామ్. సార్ యాక్చువల్గా నేను ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ 2 పిక్ చేశాను సార్. ఒకటి డిఎస్పీ మ్యూచువల్ ఫండ్, డిఎస్పీ ఉంది కదా సార్, అండ్ వన్ మోర్ ఇస్ మిరాయి ఎసెట్ ట్యాక్స్ సేవర్. ఓకే, సో నాకు ఈ మిరాయి ట్యాక్స్ సేవర్ కొంచెం రిటర్న్స్ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ కొంచెం బాగుంది అనిపించింది సార్. కెన్ ఐ గో విత్? డెఫినెట్లీ. మీరు వాట్ ఎవర్ స్కీమ్స్ దట్ బోత్ ది స్కీమ్స్ ఆర్ పెర్ఫార్మింగ్ వెల్ ఇన్ దైర్ కేటగిరీ, సో తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్ బోత్ ది స్కీమ్స్. మీరు అన్నట్లుగా మిరా ఎసెట్ అండ్ డిఎస్పీ బ్లాక్ రాక్ ట్యాక్స్ సేవర్ ఫండ్ హ్యాస్ గివెన్ 3 yearsలో, లాస్ట్ 3 yearsలో ఇట్ హ్యాస్ గివెన్ 21% యాన్యువలైజ్డ్ రిటర్న్. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్స్. తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. అండ్ మేబీ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్లో కూడా కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ స్కీమ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. తర్వాత బెంగళూరు నుంచి వెంకట్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ నేను ఈటీసీ ఇండస్ట్రీస్ డిప్స్ లో బై చేయాలనుకుంటున్నాను, బై చేయొచ్చా లేదా? ప్లస్ ఇంకోటి ప్లాస్టిక్ సెగ్మెంట్ లో ఏమన్నా మంచి పెట్టే ఏమన్నా చెప్తారా లాంగ్ టర్మ్ కి? శేషు గారిని అడుగుతారు. ఈపీసీ ఇండస్ట్రీ సెలెక్ట్ చేస్తున్నారు ఆయన. తర్వాత ప్లాస్టిక్స్లో ఏదైనా స్టాక్ అని రికమెండ్ చేస్తారు? అంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీలో మీరు బై చేయాలనుకుంటే సింటెక్స్కి వెళ్ళొచ్చండి. తర్వాత టైమ్ టెక్నోప్లాస్ట్ అని ఉంది, అది మద్రాస్ బేస్డ్ కంపెనీ. టెక్నోక్రాట్స్ వాళ్ళ ఆర్గనైజింగ్ అంటే ప్రమోటర్స్, చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. టైమ్ టెక్నోప్లాస్ట్ ఉంది, దాన్ని తీసుకోవచ్చు. ఈవెన్ సింటెక్స్ని కూడా తీసుకోవచ్చు. అయితే రీసెంట్గా కొంచెం మనం ఈ క్రూడ్ ఆయిల్ పెరిగితే కొంచెం నెగిటివ్ అవుతుంది, అది పక్కన పెట్టండి. డెఫినెట్గా ఈ రెండు స్టాక్స్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఈపీసీ పరిస్థితి అండి, ఈపీసీ ఇండస్ట్రీ. ఐ థింక్ ఇట్స్ బిఎస్సీ లిస్టెడ్ స్టాక్ అండి. ఐ థింక్ గత 1.5 year గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇది. మేబీ సైడ్ వేస్ నుంచి ఒక అప్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ ఇది. సో 113 నుంచి ఆల్మోస్ట్ 190 మధ్యలో ట్రేడ్ అవుతుంది. దీని ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 237. సో ప్రాబ్లీ ఐ థింక్ బై ఆన్ డిప్స్గా ఈ స్టాక్ చెప్పుకోవచ్చు. బట్ ఇలాంటి స్టాక్స్కి షుడ్ హ్యావ్ స్టాప్ లాస్. మేబీ 99 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అక్యూములేట్ చేయండి. మేబీ 200-230 ఇన్ ద నెక్స్ట్ 1.5 year వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత కాలర్ షౌడ్ రెడ్డి గుంటూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. నా దగ్గర హెచ్సిఎల్ టెక్నాలజీస్ 100 shares ఉంది సార్. 794 లో కొన్నాను. దీన్ని అమ్మేసి రామ్కో సిస్టమ్స్ తీసుకోవచ్చా? ఎందుకు ఈ షిఫ్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు మీరు? అంటే ఇది కొంచెం డౌన్, నేను కొంచెం పెరిగింది కదా, ఇది అమ్మేసుకొని దానికి మాట్లాడాం అనుకుంటున్నాను. అది బాగా పడిపోయింది, ఇప్పుడే కొంచెం మూవ్మెంట్ వస్తుంది దాంట్లో నుంచి. రామ్కో సిస్టమ్స్ బాగా తగ్గి పెరుగుద్ది అనుకుంటున్నారు మీరు. హెచ్సిఎల్ టెక్ ఏమో కొద్దిగా మధ్య పెరిగింది కాబట్టి మళ్ళీ తగ్గుతుంది అనుకుంటున్నారు. అవునండి. ఓకే, సో ఇది కరెక్ట్ డెసిషన్ అయినా కాకపోవచ్చు అండి. ఎందుకంటే రామ్కో సిస్టమ్ నేను ఒక డీల్ వల్ల పెరిగింది తప్ప ఫండమెంటల్స్ అంతా జస్టిఫై చేయవండి. బాగా మీరు చూస్తే రామ్కో సిస్టమ్స్ ఎక్కడి నుంచి చాలా హైస్ నుంచి 800 నుంచి అనుకుంటాను, నాకు తెలిసి బాగా పడింది.
ఈ మధ్యన లాస్ట్ ఫ్యూ వీక్స్గా పెరుగుతూ వస్తుంది. బట్ అది ఇన్వెస్ట్మెంట్కి అంత మంచి స్టాక్ కాదండి. ఇప్పుడు మీకు ఉన్న వాటిలో ఉన్న HCL టెక్నాలజీస్ మంచి స్టాక్ అండి. ఐటీ కంపెనీస్లో డెఫినెట్గా మంచి స్టాక్. ఈవెన్ రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా ఐటీ కంపెనీస్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది పెరిగింది, అవుట్ పర్ఫార్మ్ చేసింది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం మళ్ళీ ఇందులో కూడా కొంచెం వీక్నెస్ ఉండదు. ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్. బట్ ఇన్వెస్ట్మెంట్కి HCL లోనే కంటిన్యూ చేయండి. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి శ్రీనివాస్. హలో. ఓకే, శ్రీనివాస్ కాల్ కట్ అయింది. కిరణ్ కుమార్ మెయిల్ పంపించారు. ఓల్డ్ ఒక బ్రోకర్ని చేంజ్ చేసి ట్రాన్స్ఫర్ షేర్స్ ఫ్రమ్ ఓల్డ్ డిమాట్ టు న్యూ డిమాట్ చేసుకోవచ్చు అని. తప్పకుండా చేసుకోవచ్చండి, మీ ఎటువంటి అభ్యంతరం ఎవరికీ ఉండదు. మీ ఎగ్జిస్టింగ్ డిమాట్ అకౌంట్లో ఏ షేర్లు అయితే ఉన్నాయో వాటికి ఒక ట్రాన్స్ఫర్ నోట్ ద్వారా కొత్త డిమాట్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు షేర్లని. అలాగే బ్రోకర్ను కూడా మార్చుకోవచ్చు. మీకు నమ్మకమైన బ్రోకర్ అనుకున్న వాళ్ళ దగ్గరికి తప్పకుండా వెళ్ళొచ్చు. భారత్ ఫైనాన్షియల్ 624 రూపాయల్లో కొన్నారు శ్రీనివాసరావు. IDFC బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ఐ థింక్ ఎక్సలెంట్ ప్రైస్ అండి. 624 అంటే కరెంట్లీ అరౌండ్ 900 ఉంది భారత్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్. భారత్ ఫైనాన్స్ కొద్దిగా ఐ థింక్ కొద్ది సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉందండి. 643 ఉంది కరెంట్ ప్రైస్. సో ఐ డోంట్ థింక్ మేబీ షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు దీనిలో. మేబీ లాంగ్ టర్మ్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. బట్ ఈ స్టాక్ మనం గమనిస్తే కనుక 465 to 625 లాస్ట్ 1 వీక్లోనే పెరగటం చూసాం. 1 వీక్ 10 డేస్లో. మేబీ దీన్ని 714 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. మీరు 623లో కొన్నా అన్నారు. ప్రాబ్లీ ఐ థింక్ ఇది హై బీటా స్టాక్ యాక్చువల్లీ. సో దీని వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి స్టాక్లో, 150-200 రూపీస్ స్వింగ్స్ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో మీరు ట్రేడర్ అవుతే కనుక 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 602 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అండ్ 714 నుంచి 720 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ శ్రీనివాస్ బెంగళూరు లైన్లోకి వచ్చారు. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఇది రిలయన్స్ పేటిఎం వచ్చి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు పార్ట్నర్ ఉన్నారంట కదండి, దానివల్ల రిలయన్స్ షేర్ ఏదైనా బెనిఫిట్ అవుద్ది అంటారు అని అడిగారని ఫోన్ చేశానండి. సో ఇటువంటి స్టేక్లు ఎన్ని ఉన్నా కూడా రిలయన్స్ ప్రధానమైన బిజినెస్ వచ్చేసి వాళ్ళది పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్. సో ఇవన్నీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు అక్కడ ఇక్కడ. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. దానివల్ల ఏమిది ఈ కంపెనీకి, ఇట్స్ అన్ అన్లిస్టెడ్ కంపెనీ. అది వాల్యుయేషన్ ఏదో $1 billion ఈ మధ్య రీచ్ అయిందని పేటిఎం గురించి చెప్తున్నారు. బట్ ఒకవేళ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేస్తున్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ముందుగా దాని 95% ఆఫ్ రెవెన్యూస్ వచ్చే బిజినెస్ గురించి ఆలోచించండి. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసింది కదా అని చెప్పేసి దాని నుంచి దీనికి ఏదో ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ ఈపీఎస్లో రిఫ్లెక్ట్ కావాలి కదా. పేటిఎంలో ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఏంటి ఉపయోగం? సో నియర్ టర్మ్లో ఎటువంటి బెనిఫిట్ ఉండదు. మీరు వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు ఈ అంశాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇంకోటి అది రిలయన్స్ కదా, రతన్ టాటాకు ఉందండి. రిలయన్స్ పర్సనల్గా రతన్ టాటాకు ఉంది. తర్వాత మెజారిటీ స్టేక్ అలీబాబా అండి. ఇండియాలో అలీబాబా, పేటిఎం అంటే అలీబాబా, అది మెజారిటీ స్టేక్ అలీబాబా ఉంది. నాకు తెలిసి రిలయన్స్కి అయితే లేదండి. పవన్ కుమార్ మెయిల్ పంపించారు. స్టాంపేడ్ క్యాపిటల్ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. మనం పదే చెప్పామండి ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దని. ఒకవేళ మీరు గతంలో వినకపోతే ఓకే, విని కూడా అదే ప్రయత్నం చేస్తామంటే ఎవరి కర్మానికి ఎవరు బాధ్యులు? GSFC పి శాస్త్రి అడుగుతున్నారు. 98 రూపాయలకు ఉన్నారు. GMFC 210లో ట్రేడింగ్ కోసం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా? రెండు కూడా హోల్డ్ చేయండి. GSFC ఈవెన్ బడ్జెట్ వరకు రెండు కూడా బెంచ్ బెట్స్ అవుతాయి. ఇది 120 ఆ లెవెల్ దాకా రావచ్చు GSFC. GNFC అయితే GNFC 280 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ న్యూ హైస్ కూడా వెళ్ళచ్చు. కాబట్టి బడ్జెట్ వరకు వెయిట్ చేయండి. అలాగే జి సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి అలైడ్ కంప్యూటర్ అప్లికేషన్ 14 పైసలే ఉందంట, కొనుక్కోవచ్చా అని. సో పైసల్లో కొనుక్కొని రూపాయల్లో పోగొట్టుకోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. HDFC ప్రుడెన్స్ ఫండ్ ఇందులో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. TSN మూర్తి చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఫండ్ అమాంగ్ ది మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్. బ్యాలెన్స్డ్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తుంది, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. దీనికంటే కూడా ఇంకా ICICI బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఇటువంటివి మీరు సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది. సరస్వతి దేవి హ్యావెల్స్ ఇండియా 20 రూపాయలు కొన్నారు. అలాగే వీమార్ట్ 11 రూపాయలు ఉన్నాయి. ఓకార్డ్ 51 రూపాయలు. ఇవన్నీ లాస్లు అనుకుంటాను. ఈ లాసెస్ని ఎలా రికవర్ చేసుకోవాలి? యావరేజ్ చేసుకోమంటారా? డెఫినెట్లీ నో అండి. ఒకార్డ్ అయితే యావరేజ్ వద్దు. మేబీ హ్యావెల్స్ మీరు హోల్డ్ చేయండి, ఉన్నది మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకార్డ్ అయితే యావరేజ్ చేయకండి. ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఒకార్డ్లో. అండ్ PNB IB రియల్ ఎస్టేట్ ఫీచర్స్లో ఉన్నాయి. PNB
128లో ఐబీ రియల్ ఎస్టేట్స్ 81లో కుమార్. ఏం చేయాలి? లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. మీరు ఆల్మోస్ట్ హై ప్రైస్లో కొన్నారండి. ఐబీ రియాలిటీ చూస్తే కనుక లాస్ట్ 5 to 7 డేస్లోనే 67 నుంచి 80 దాకా పెరిగినాక కొన్నారు. సో ఇట్స్ హై రిస్క్ అండి. ఇలాంటి స్టాక్స్ హై బీటా స్టాక్స్ కూడా అంటారు ఐబీ రియల్ ఎస్టేట్. సో డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మేబీ 78 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 81-80 కట్ అవుతే కనుక 84-85 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పిఎన్బి కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి లోస్ నుంచి 300-400 పాయింట్స్ పెరిగిన కూడా పిఎన్బి ఆల్మోస్ట్ అక్కడే ఉంది. మేబీ 2-3-4 రూపీస్ అప్ సైడ్ వెళ్ళింది. ప్రాబ్లీ ఇది 20-day మూవింగ్ యావరేజ్ 120 హాఫ్ ఉంది. అక్కడ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. సుబ్బారావు అశోక బిల్డ్కాన్ 193లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా? చూడండి, అశోక బిల్డ్కాన్ రీసెంట్గా కొంత వీక్గా ఉందండి ఓవరాల్గా ఈ సెక్టర్లో. దానికి కారణాలు ఒకటి రిజల్ట్ బాగాలేదు, తర్వాత ఒక 6 months బ్యాక్ కొన్ని ఇష్యూస్ వల్ల. బట్ ఇప్పుడు ఈ లెవెల్లో ఆగొచ్చు అండి. లాస్ట్ కొన్ని రోజుల కన్సాలేషన్లో ఉంది. మీ రేటు రావడానికి అవకాశం ఉందండి. మీరు హోల్డ్ చేయండి. 160 పైన సస్టైన్ కాగలిగితే ఈ స్టాక్లో ర్యాలీ అనేది స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయండి. ఆవుల హరి ఓంకార్ స్పెషాలిటీ 237లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ 1090లో ఉన్నాయి. యావరేజ్ చేసుకోవాలా, సెల్ చేయాలా, షిఫ్ట్ కావచ్చా వేరే స్టాక్స్కి? ఇన్ఫోసిస్ అయితే మీరు వెయిట్ చేయండి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే ఐటీలో ఒక రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది. ప్లస్ రిజల్ట్ కూడా నెక్స్ట్ వీక్లో ఉన్నాయి కాబట్టి రిజల్ట్ చూసి రిజల్ట్ బాగుంటే అప్పుడు మీరు కావాలంటే ఫర్దర్గా యాడ్ చేసుకోండి. ఓంకార్ అయితే మీరు కొంచెం ఓపిక పట్టండి, కొంచెం టైం ఇవ్వండి స్టాక్కి. కొంచెం ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగటం లేదు, అట్ ద సేమ్ టైం డౌన్ ట్రెండ్ కూడా లేదు. కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే ఓంకార్లో మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. సో ఇది ఇప్పటివరకు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీస్ సంబంధించిన సందేహాలకు సమాధానాలు. అండ్ మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.